ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్, ఒక టాప్ ఆఫ్ ది టవర్ నుంచి పాయింట్ ఆన్ ది గ్రౌండ్ కి విచ్ ఈస్ 30 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఈస్ 30 degrees అంటున్నాను. ఓకేనా? సో చూడండి ఒకసారి, ఒక టవర్ లో ఉందన్న, ఇక్కడ ఎక్కడో ఎత్తు మీద ఒక పాయింట్ ఉంది. టాప్ ఆఫ్ ది టవర్ నుంచి ఎత్తకి ఇలాగ మనం డయాగ్రామ్ డ్రా చేస్తే యాంగిల్ చూస్తే ఎంత అనేది 30 degrees. సో ఈ ఫుట్ ఆఫ్ ది టవర్ కి ఈ ఎత్త మీద ఉండే పాయింట్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత 30 meters. వాడు ఏం కనుక్కోమన్నారా? సో ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ అని అడుగుతున్నాడు అన్న. హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కోమని చెప్తున్నాడు రా అన్న. మనకి ఏం తెలుసురా? ఆపోజిట్ సైడ్ మనకు తెలియాలి, మనకి హెచ్ఎల్ సైడ్ తెలుసు. ఆపోజిట్ సైడ్ కి హెచ్ఎల్ సైడ్ కి రిలేషన్ ఏంట్రా? సో tan. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత? h బై 30 నాన్న. tan 30 వాల్యూ ఎంతరా? 1/√3 నాన్న. 1/√3 ఈక్వల్ టు h బై 30 నాన్న. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h√3 ఈక్వల్ టు 30 నాన్న. సో h ఈజ్ ఈక్వల్ టు 30/√3 రా. అండ్ డినామినేటర్ లో ఎప్పుడు రూట్ వాల్యూస్ రాకూడదు కనుక మనం ఏం చేస్తారా? √3/√3 తో రాషనలైజ్ చేస్తాం రా. సో 30√3/√3 ఇంటూ √3 ఎంత రా? 3 నాన్న. 3 ones 3 tens రా. అంటే ఆన్సర్ ఎంత వచ్చిందిరా? 10√3. హైట్ ఆఫ్ ది టవర్ వచ్చేసరికి 10√3 meters అనేది వచ్చింది నాన్న. 10√3 meters.